పిల్లలు, ఇప్పుడు మనం వీరరాణి మంగమ్మ స్టోరీ చెప్పుకుందాం. ఇది ధైర్యం, త్యాగం, న్యాయం నేర్పిన ఒక వీరరాణి కథ. మంగమ్మ చిన్నప్పటి నుంచే ధైర్యవంతురాలు, యుద్ధ కళల్లో నిపుణురాలు, యుద్ధ విద్యలంటే ఆసక్తి చూపించేది. తన తండ్రి కూడా తనకు అదే నేర్పించేవారు. బలం ఉన్నవాడు బలహీనులను కాపాడాలి అని తండ్రి తనకి బోధించేవాడు. ప్రజలను ఎలా చూసుకోవాలి అనేది కూడా తనే ముందుండి నడిపించేవాడు. 1860లో వెల్లూరు రాజు అయిన వీరభద్రుడితో వివాహం అయ్యింది. ఈయన చాలా ధైర్యవంతమైన రాజు. 1776లో జరిగిన యుద్ధంలో వీరభద్రరాజు వీరమరణం పొందాడు. దానితో మంగమ్మ దుఃఖంతో ఉన్న ధైర్యంగా నిలబడింది. మంగమ్మకు వీరసింహుడు, బంగాదేవి అను 2 పిల్లలు ఉన్నారు. వీరి భవిష్యత్తు కోసం ఆమె బలంగా నిలబడింది. మంగమ్మ స్వయంగా రాజ్యపాలన చేపట్టింది. మంగమ్మ ఒక మహిళ అని చిన్న చూపుతో చుట్టుపక్కల రాజులు వారి వారి సైన్యాలతో దాడి చేయడానికి సిద్ధమయ్యారు. మంగమ్మ వెనకడుగు వేయకుండా వెల్లూరు గౌరవం కోసం యుద్ధం చేద్దామని పిలుపునిచ్చింది. అసాధారణ ధైర్యంతో మంగమ్మ శత్రువులను ఓడించి వెల్లూరు కోటపై విజయ పతాకం ఎగరవేసింది. ఆమె పాలనలో ప్రజలు, రైతులు సుఖశాంతులతో జీవించారు. ధైర్యం ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చు. ధైర్యం, న్యాయం నిజమైన వీరత్వం. పిల్లలారా, వెల్లూరు రాణి వీర మంగమ్మ కథ మనకు ఏమి చెప్తుందో తెలుసా? ధైర్యం ఉంటే ఎలాంటి కష్టమైనా ఎదుర్కొనవచ్చు. కుటుంబం మనకు బలం ఇస్తుంది. న్యాయం, నిజాయితీ ఎప్పుడూ విజయం సాధిస్తాయి. అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా ధైర్యంగా, న్యాయంగా ఉంటే నాయకులవుతారు. వీర మంగమ్మలాగా మనం కూడా మంచి మనుషులమవుదాం. ఇలాంటి మంచి కథలు వినాలంటే మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హ్యాపీ